వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. చెప్పుకుందాం. చెటక అంటే పిచుక, కుంజరం అంటే ఏనుగు. పిచుక ఏనుగు వీళ్ళిద్దరి మధ్య వైరం ఉన్న ఒక చిన్న కథ చెప్తాం. పూర్వం ఒక అడవిలో ఒక చెటక దంపతులు అంటే ఒక పిచుక జంట ఉండేదట. ఈ పిచుకల జంట ఒక అడవి చెట్టు మీద కాపురం పెట్టుకున్నాయి, గూడు పెట్టినాయి, గుడ్లు పెట్టినాయి. గుడ్లు కొంచెం పిల్లలైనాయి. కాస్త లేత పిల్లలకి ఇంకా రెక్కలు అవి రావు, ఏదో కొంచెం గిచగిచలాడుతుంటాయి. తల్లిదండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆహారం తెచ్చి పెడుతూ ఉంటాయి. పిల్లల్ని పెంచే కార్యక్రమంలో నడుస్తూ ఉంటుంది. అయితే ఈ పిల్లల్ని పెంచుకునే కార్యక్రమంలో పిచుక పిల్లలు చెట్టు మీద ఉన్నాయి. పిచుకలు రెండు తిండి కోసం వెళ్ళినాయి. అవి జస్ట్ చెట్టు దగ్గరికి వస్తూ ఉండగా ఏమైందట, ఆ అడవిలో ఉన్నటువంటి ఒక మదించిన ఏనుగు ఆ వైపుగా వచ్చి దాన్ని కొంచెం మదోత్కటంగా ఉంది, ఎక్కువగా తిక్కగా ఉందన్నమాట. ఆ తిక్కలో ఏం చేసిందట, ఈ పిచుకల జంట కాపురం పెట్టుకుని గూడు పెట్టుకున్న చెట్టు ఉంది కదా, ఆ చెట్టుని తొండం పెట్టి చుట్టి లాగి విరిచేసింది. ఈ చెట్టు ముక్క చెక్క అయిపోయింది, అంత ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. ఆ పక్కనే ఉన్నటువంటి ఆ చెట్టు తాలూకు కొమ్మల మీద ఉన్నటువంటి పిచుకల గూడు ఆ పిల్లలతో సహా కింద పడిపోయి ఆ చెట్టు కొమ్మల కింద, తర్వాత ఈ ఏనుగు తాలూకు తాకిడి కింద పడి నలిగిపోయి అయిపోయింది. గూడు కాస్త సర్వనాశనమైంది. పిచుక పిల్లలకి ప్రాణం అంటే ఎంత పిసరు ఉంటాయి అవి పాపం. అయితే అప్పుడే ఎగిరి వచ్చినాయి, కానీ పిచుకలు వీటికి ఆయుష్ ఉండడంతో ఇవి పైగా రెక్కలు వచ్చినాయి, ఇవి రయ్యమని ఎగిరిపోయినాయి. పిల్లలు కాస్త చీతికిపోయినాయి. లబోదిబోమని ఏడ్చినాయి పిచుకలు. మగ పిచుక ఊరుగుద్ది, కానీ ఆడపిచుక ఎంత సోకించిందో, ఈ దిక్కుమాలని ఈయనకి ఎక్కడి నుంచి వచ్చిందో, నా పిల్లల్ని పొట్టన పెట్టుకుందో దేవుడా అని ఆ విరిగిపోగా మిగిలిన చెట్టు మీద కూర్చుని అక్కుర్లు బుక్కుర్లుగా ఏడుస్తోంది. ఏడుస్తూ ఉంటే దీనికి ఒక స్నేహితుడు ఉన్నట్ట, స్నేహితురాలనుకుందాం. దాని పేరు ఏంటంటే కాష్టకూటం. వడ్రంగి పిట్ట అంటే వడ్రంగి పిట్ట అంటే ఏమన్నాలి దాన్ని, వుడ్పెకర్. ఈ వడ్రంగి పిట్ట ఆ పక్కన కాష్టకూటం అటు వస్తూ, ఏమిటో ఎందుకు ఇంత దుఃఖిస్తున్నావు, ఏం జరిగింది అంటే, ఈ పిచుక ఇంకా విపరీతంగా ఏడుస్తూ ఈ దౌర్భాగ్యపు ఏనుగు మదం ఎక్కి ఒళ్ళు కొవ్వెక్కి ఈ చెట్టు కొమ్మలన్నీ విరిచేసింది. ఆ పైన పక్షులుంటాయి, వాటికి పిల్లలుంటాయి, వాటికి సంసారాలుంటాయి, వాటిది ప్రాణమే, అలాంటి ఏ ఇంగితము లేదు. దాని కింద పడి నా పిల్లలు కాస్త నలిగిపోయారు. ఇంకా 4-5 రోజుల్లో రెక్కలు వచ్చేవి, నేను రెక్కలు ఎగరటం నేర్పించేదాన్ని. ఎన్నెన్ని కళలు కన్నానో నా కళలన్నీ ఏనుగు కాళ్ళ కింద పడి నలిగిపోయినాయి, ఇట్లా అయిపోయిందని విపరీతంగా ఏడ్చేసరికి ఈ కాష్టకూటం ఉందిట, ఏనుగుకి బుద్ధి వచ్చేలాగా చెయ్యాలి, ఇంకా ఎవరైనా 4 స్నేహితుల్ని కలుపుకుందాం, నాకు వీణారవ అనే పేరున్నటువంటి ఒక ఈగ ఫ్రెండ్ ఉన్నాడు, వాడు భలే తెలివైన వాడు, వాడి దగ్గరికి వెళ్దామని ఈ పిచుకను వెంటేసుకుని కాష్టకూటం చెటక కాష్టకూటము రెండు కలిసి వీణారవ దగ్గరికి వెళ్ళినాయి. ఈగ పేరు వీణారవ అట. చూడండి, ఈగ ఒక రకమైన సంగీతం పడుతుంది, గుయ్ అని శబ్దం వస్తుంది, సన్నటి శబ్దం, దాని రెక్కలు కదలటం వల్ల వస్తుంది. దాని పేరు వీణారవ. ఎంత చక్కటి పేరు పెట్టారో చూడండి. ఆ వీణారవ దగ్గరికి వెళ్ళి చెప్పినాయి, ఇట్లా ఒక పెద్ద ఏనుగు ఒక చెట్టుని ఇట్లా విరక్కొట్టేసింది, దానివల్ల ఈ పక్షి తాలూకు పిచుక తాలూకు పిల్లలు పడి నలిగిపోయినాయి, ఆ ఏనుగుకి బుద్ధి చెప్పాలి అనగానే సరే ముగ్గురు కలిసి ఆ మాట ఈ మాట మాట్లాడుకున్నారు. రకరకాల బలవంతులతో విరోధము సులువు కాదు. బలవద్విరోధం ఎట్లా కుదురుతుంది, ప్రమాదం బలవద్విరోధత అంటారు. బలవంతులతో విరోధం ప్రమాదం. వీడిని ఏం చేయాలి, వాడి బలంతో ఏనుగు ఎంత ఉంటుంది పెద్దది, దాన్ని ఎదుర్కోవడం మన వల్ల కాదు. అందుకని దీన్ని లైన్లో పెట్టేటట్టుగా దాన్ని సరిచేసేందుకు ఏం చేయాలో చూద్దామని వీళ్ళిద్దరికి ఈ ఈగకి బాగా గట్టి ఫ్రెండు, కాష్టకూటానికి కొంచెం పరిచయము ఉన్నటువంటి మేఘనాథుడనే కప్ప దగ్గరికి వెళ్ళారట వీళ్ళంతా కలిసి. ఏమేమిటి, పిచుక, వడ్రంగి పిట్ట, ఈగ కలిసి మేఘనాథుడనే బోదూరు కప్ప అంటారు, పెద్ద సైజు. ఆ బోదూరు కప్ప దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసరికల్లా బోదూరు కప్ప అంటే ఇక పెద్ద వాళ్ళందరూ ఇట్లాగే ప్రవర్తిస్తారు, వాళ్ళకి బుద్ధి చెప్పాలి, దీనికి ఒక ఉపాయం ఉంది నా దగ్గర, మీరు పని చేయండి. ఈ వీణారావం చేసే ఉంది కదా, ఇది సన్నటి మ్యూజిక్ చేస్తుంది. ఆ వెళ్ళి దాన్ని ఆ ఏనుగు చెవి దగ్గరే గుయ్యి అంటూ ఉండు. గుయ్యి కాసేపు వినేసరికల్లా ఏనుగుకి ఆ సంగీతానికి కళ్ళు మూతలు పడతాయి. అది కళ్ళు మూసుకోగానే ఈ వడ్రంగి పిట్ట కాష్టకూటం ఉంది కదా, పెద్ద చెట్లనైనా బొక్కలు పెట్టేస్తుంది, అది కంత పెడుతుంది. వెళ్ళి ఆ ఏనుగు 2 కళ్ళని పొడిచేసి కళ్ళు పొడిచేసరికల్లా ఎప్పుడైనా సరే
కంటికి ఏదైనా దెబ్బ తగిలితే ఇమీడియట్గా దాహం వేస్తుంది, మంచినీళ్ళు తాగితే సాటిస్ఫై అవుతాడు. ఏనుగుకి దాహం వేస్తుంది, అది నీటి కోసం అటు ఇటు తిరుగుతుంది. నేనేం చేస్తానంటే ఈ బురదలో కూర్చుని నా ఫ్రెండ్స్ 5-6 పిలుచుకొస్తా. నేను బెకబెక అంటే అవి కూడా బెకబెక అంటాయి. కప్పలు చూడండి, ఒకటి అరిస్తే అన్నీ అరుస్తూ ఉంటాయి. మేము బెకబెకలాడతాం. బురదలో నీళ్లు ఉన్నాయనుకుని బెకబెకలు విని, మా శబ్దం విని నీటి కోసం ఏనుగు బురదలో ప్రవేశించి అందులో పడి కూరుకుపోయి మరణిస్తుంది. దానికి బుద్ధి వస్తుంది అని చెప్పింది. సరే, ఈ ప్లాన్ బాగుంది అనుకున్నాను. ఏనుగు అప్పటికి దాన్ని తిక్క తీరిపోయింది. అది ఆ దారిని వెళ్తూ నిదానంగా నడుస్తుంది. నేను దబదబా నడుచుకుంటూ పోదు, దానికి ఏదో తిక్కగా ఉన్నప్పుడు పరిగెడుతుంది. కానీ లేకపోతే అందుకనే మనకి సామాజ వర్గమన అన్నారు, స్లోగా అడుగు తీసి అడుగు నిదానంగా వేస్తుంది. తాపీగా వెళ్తాయి. ఎంత స్లోగా వెళ్తాయో, అవి ఏదైనా ఉద్రేకానికి లోనైతే తప్పితే వాటికి స్పీడ్ ఉండదు పాపం. స్లోగా వెళ్తుంది. వెళ్తుంటే ఈ వీణారావా అని ఏగేం చేస్తుంది, దాని చెవి దగ్గరికి వెళ్ళి అదే పనిగా గుయ్ అని ఒకటే శబ్దం. అలా సన్నగా వినపడుతున్న శబ్దానికి ఏనుగు ఇట్లా కళ్ళు మూసుకుందట. నిద్ర వచ్చినట్టు అవుతుంది, ఒకటే రకమైన శబ్దం వినపడుతుంటే. అది నిద్ర కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసుకోగానే ఆ చెట్టు మీద ఎదురుగుండా ఉన్న చెట్ల మీద రెడీగా ఉన్న ఈ కాష్టకూటం అనే వడ్రంగి పిట్ట రయ్యమని పరిగెత్తుకొచ్చేసి ఏనుగు 2 కళ్ళని పొడిచేసింది స్పీడ్గా. అది ఎంతసేపు ఇట్టా టకుటొకటకు అనక్కర్లా, అది క్షణంలో 7-8 టక్కులు కొట్టేస్తుంది. నిదానంగా శిల్పిలాగా చెక్కాల్సిన పని లేదు, 2 కళ్ళ మీద గుచ్చేసింది. ఎప్పుడైతే ఈ పక్షి ముక్కు గుచ్చుకుందో ఏనుగు కంగారు పడిపోయింది, అటు ఇటు పరిగెత్తేసింది. ఆ కళ్ళని ఏం చేయాలో తెలియదు, కళ్ళు మండిపోతున్నాయి, నొప్పి వచ్చేస్తున్నాయి దానికి. సడన్గా మంచినీళ్ళు తాగుదామనిపించింది, ఏనుగుకి దాహం వేసింది. ఈ లోపల ఏమైంది, ఈ మేఘనాథుడు దాని 5-6 స్నేహితులు అక్కడ పక్కనే ఉన్నటువంటి లోతుగా జారుడుగా స్లరీగా ఉన్న ఒక బురద గుంట దగ్గర కూర్చుని బెక అంట మొదలుపెట్టినాయి. ఏనుగులు సాధారణంగా మిగిలిన జంతువుల శబ్దాలను బట్టి పక్షుల కిలకిలారావాలు, కోతుల కిచకిచలు, తర్వాత కప్పల బెకబెకలు వాటిని ఆధారం చేసుకుని నీటిని వెతుకుతాయి. కళ్ళు మూసుకుని ఉన్న దానికి కప్పల బెకబెకలు వినపడుతున్నాయి. ఓహో, కప్ప బెకబెకలాడుతుందంటే ఇక్కడ నీళ్లు ఉన్నాయని ఏనుగు ఏం చేసింది, గబగబా ఉద్రేకంలో నిదానంగా వెళ్ళాల, కళ్ళు మండిపోతున్నాయి కదా. ఏదైనా బాధ కలిగినప్పుడు మనం ఏం చేస్తాం, ఉద్రేకంగా ప్రవర్తిస్తాం. ఏనుగైనా అంతే, అది ఉద్రేకంగా ఏం చేసింది, ఈ బురద వైపు పరిగెత్తుకొచ్చింది. ఆ పరిగెత్తిన విసురుకి నీళ్లున్నాయని భ్రమపడింది, కానీ నీళ్లల్లో కాకుండా బురదలోకి అడుగుపెట్టింది. దాని తొండానికి ఏ నీటి చుక్క తగలేదు. ఇది వెళ్ళిన ఉద్రేకానికి, అది కదులుతున్న వేగానికి బురదలో బాగా లోపలికి కూరుకుపోయింది. సహాయం అందక ఇక దాని దారి అదే దారిగా అయిపోయింది. అక్కడి నుంచి బయటకు వచ్చిన మేఘనాథుడు, వీణారవం అనే ఈగ, కాష్టకూటం అనే వడ్రంగి పిట్ట, చెటక అనే పేరు చెప్పుకుంటున్న మనం పిచ్చుక, ఇవి 4 సంతోషించినాయి. మనని ఇబ్బంది పెట్టిన ఒక బలవంతమైన శత్రువుని ఈ రకంగా నాశనం చేశామని. ఇప్పుడు దాని పిల్లలు వెనక్కి రావు, కానీ ఇలా శాస్తి చేద్దామని అనిపిస్తుంది ఎవరికైనా కూడా. శాస్తి చేయదలుచుకుంటే ఇలా చెయ్యమని చెప్తున్నారు. నీ అంతటి నువ్వేం చేయలేవు, నీ అంతటి నువ్వు కొట్టలేవు, వాళ్ళ మీదకి వెళ్ళలేవు, పోట్లాడలేవు. అప్పుడు ఏం చేయాలి, అవి గోతులో పడేలాగా చేయాలి. ఈ ఒక్క ఫ్రేమ్ మీద కొన్ని 100 సినిమాలు తీసుంటారండి. ఇదే ఫ్రేమ్, వాడు పోయి అక్కడ ఇరుక్కోవాలి. ఎన్నో కథలు ఇదే ఫ్రేమ్ మీద రాయబడ్డాయి, ఎన్నో సినిమాలు తీయబడ్డాయి, చాలా నాటకాలు ఇలాగే చేయబడ్డాయి. మనం చేయలేకపోయినా ఎవడో ఒకడు ప్రతిక్రియ చేసేలాగా చేయటమే కక్ష సాధింపు. డైరెక్ట్గా తీర్చుకోలేనప్పుడు ఇలా చేయొచ్చని చెప్పడం కోసం, దీనికోసం ఇతరులతోటి స్నేహంగా ఉండాలని చెప్పడం కోసమే ఈ పంచతంత్రంలో ఈ ప్రత్యేకమైన చెటకా కుంజర కథ చెప్పబడింది. పిల్లలకి చక్కగా నిదానంగా అర్థమయ్యేలాగా చెప్పండి. మ్యాక్సిమం నేనైతే బాగా చెప్పగలిగాను. చూద్దాం, ఒకవేళ కావాలంటే మీరు ఇదే కథని కొంచెం మీ మాటల్లో పిల్లలకి చక్కగా అర్థమయ్యేలాగా చెప్పండి. కథ కంచికి మనం ఇంటికి.